హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మండే 5:30 దాటిందండి టైం. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను. మరి ఈవినింగ్ అయినా కూడా ఇట్లా ఎందుకు రెడీ అయ్యానని మీరు అనుకోవచ్చు. ఈ మెడలో చూస్తారు కదా, ఈ నెక్ పీస్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. దీన్ని నేను ఇది ఉంది వేసుకోవాలని చెప్పేసి ఇవాళ కొంచెం శారీ రెగ్యులర్ గా డ్రెస్ వేసుకున్నా, ఈ రోజు ఇది వేసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి హెవీగా బరువుగా లేకుండా లైట్ వెయిట్ గానే ఉంది. ప్లస్ చూడడానికి చక్కగా నీట్ గా ఉంది అనమాట, సింపుల్ గా క్యారీ చేయడానికి. ఇది మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీ అందరికీ తెలుసు కదండి, నిన్న నేను వీడియో అప్లోడ్ చేసిన వీడియోలో గివ్ అవే అనౌన్స్ చేశాను. దానికి ఒక 3 సింపుల్ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పాను. మీరు ఆ రూల్స్ అనేవి నిన్నటి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. కాకపోతే మీరందరూ ఫస్ట్ వన్ మేబీ నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పాను. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి, ఇంకా సెకండ్ రూల్, థర్డ్ రూల్ చెప్పాను. కానీ ఎవరు థర్డ్ రూల్ అయితే పాటించట్లేదండి. అంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేసి, మీరు ఎవరినైతే సబ్స్క్రైబ్ చేయించారో వాళ్ళ పేర్లు కూడా నేను ఆల్ డన్ అని రాసిన తర్వాత కమెంట్ బాక్స్ లో చెప్పాలి అని చెప్పాను. మీరందరూ ఆల్ డన్ అని రాస్తున్నారు, కానీ మీరు ఎంతమందికి చెప్పి సబ్స్క్రైబ్ చేయించారు నేను లిస్ట్ చాలా కొంతమంది మాత్రమే నాకు కనిపించాయి. సో మీరు ఎవరినైతే రెఫర్ చేశారో జెన్యూన్ గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ పేర్లు మీరు ఆల్ డన్ అని రాసినా కూడా మళ్ళీ ఇంకొక కామెంట్ లో నాకు మళ్ళీ సెకండ్ కామెంట్ లో వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తే, ఎక్కువ నేమ్స్ ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళని మాత్రం మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకుని నేను మీకు కామెంట్ బాక్స్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది కదా ఎవరైతే నేమ్స్ ఎక్కువ రాశారో. స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్టర్డే, అంటే నిన్నటి నుంచి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, మళ్ళీ వెన్స్డే వరకు జరుగుతుంది అనమాట. 10 days అయిపోయిన తర్వాత ఈ 10 days కామెంట్ బాక్స్ లో నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉన్న వీడియోస్ లో ఎక్కువ నేమ్ ఎవరైతే ఎక్కువ మందిని రెఫర్ చేసి సబ్స్క్రైబ్ చేయించారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని గిఫ్ట్స్ ఇస్తానని చెప్పాను. అవి కూడా నిన్నటి వీడియోలో మీకు క్లియర్ గా చూపించాను ఏమేమి ఇస్తున్నాను ప్రొడక్ట్స్. అవి నీట్ గా మీరు ఆర్గనైజ్ చేసిన ఒక చిన్న మేకప్ బ్యాగ్ లో నేను సర్దేసి పెట్టి చూపించాను అనమాట. సో దట్ మీరు అవి తీసుకున్నా కూడా అవి అందులోనే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంకేమైనా వేరే మీ రెగ్యులర్ యూజ్ చేసే ఐటమ్స్ అయినా కూడా మార్చుకోవడానికి మీరు ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను అట్లాగా ప్లాన్ చేసి మీకు ఇచ్చాను అనమాట. సో మీరు మిస్ అయితే తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఆ వీడియో లింక్ పాసిబుల్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్ మీరు ఇప్పటి వరకు తెలియకపోతే ఆ వీడియో చూసి మీరు కూడా చెప్పిన రూల్స్ ప్రకారంగా పాటించండి. ఇంకైతే ఈరోజు నేను మీకు మడ్ పాట్స్ చూపించాను కదండి. అవి ఏంటంటే కొంతమంది రివ్యూస్ చదివిన తర్వాత దాన్ని ఫస్ట్ టైం యూజ్ చేయాలంటే నాకు కొంచెం భయం వేసి ఇన్ని రోజులు దాన్ని అలా పక్కన పెట్టాను అనమాట. ఈ రోజు అయితే బియ్యం కడిగిన నీళ్లు తీసేసి దాంట్లో పోసి ఉంచాను. మనం 3 days నీళ్ళలో నానబెట్టాము. నానబెట్టిన తర్వాత తీసేసాను, తర్వాత ఆయిల్ రాసాను, అప్లై చేసి పక్కన పెట్టాను. కానీ అది ఫస్ట్ యూజ్ చేయడానికి చిన్న ప్రాసెస్ ఉంది. అంటే మనము డైరెక్ట్ గా వేరేవి కుక్ చేయకుండా కొంచెం వాటర్ తో బాయిల్ చేసే ప్రాసెస్ ఉంది. అది ఇవాళ చేద్దామని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను అది చేస్తే మీకు మాట్లాడిన తర్వాత ఆ క్లిప్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది. ఏంటంటే గ్యాస్ స్టవ్ మీద కదా, అది పాట్ ఒకవేళ ఏమన్నా మనము సరిగ్గా హ్యాండిల్ చేయక పగిలిందంటే ఆ వాటర్ స్టవ్ లో పడిపోయేదని డ్యామేజ్ అవుతుంది మన భయం కొద్దీ నేను ఇన్ని రోజులు దాన్ని టచ్ చేయకుండా అలాగే పక్కన పెట్టాను. చూస్తున్నాను కానీ స్టార్ట్ చేయాలంటే భయం వేస్తుంది. కట్లిపోయి అలాంటివి అయితే ఈజీగా ధైర్యంగానే మనం పెట్టవచ్చు, కానీ గ్యాస్ స్టవ్ కదా కొంచెం థింక్ చేస్తున్నాను అనమాట. చూడాలి ఎంతవరకు అది నేను సక్సెస్ఫుల్ గా ఈ రోజు చేయగలుగుతాను అని. ఇవాళ బియ్యం కడిగిన నీళ్ళు అయితే అందులో ఉన్నాయండి, ఉంచేసాను. అంటే మనం కొంచెం అట్లా సోక్ చేసి ఉంచితే ఏంటంటే అది మట్టి వాసన తీసేసుకుంటుందంట. మనము దగ్గర 4-5 సార్లు వండిన ప్రతిసారి ఆ ఫుడ్ లో మట్టి స్మెల్ ఉంటుంది అని నేను చదివాను. కొంతమంది కామెంట్స్ ద్వారా తెలిసింది నాకు, అంటే ఆ పాట్స్ కి సంబంధించి యూజ్ చేసిన వాళ్ళ రివ్యూస్ చదివినప్పుడు. సో ఆ 4-5 సార్లు మరి మనం ఎలాంటిది ఉండాలి, మరి నేను కొనుక్కున్నది ఏమాత్రం నాకు ఎంతవరకు అది యూస్ఫుల్ గా ఉంటుంది అనేది నేను ఈ రోజు కొంచెం వాటర్ తో చేసే ప్రయోగం చేశాక తప్పకుండా యూజ్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియోలో అలాగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం మాట్లాడుకున్నాక నేను ఆ వర్క్ చేస్తే ఈ పిక్ తర్వాత మీకు ఈ వీడియో క్లిప్ తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను. ఇంకైతే ఈరోజు ఈ జ్యువెలరీ గురించి కూడా చిన్న 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుస్తుంది కదండి, పింక్ అండ్ బ్లూ అని చెప్పేసి శ్రవంతి గారు తను ఇన్స్టాగ్రామ్ పేజ్ను ఆర్గనైజ్ చేస్తున్నారు. మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ ఉంటాయి. సో తను నాకు ఈ కొన్ని తన ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో చేసినప్పుడు అందులో చూసిన కొన్ని కలెక్షన్స్ నాకు నచ్చిన పీసెస్ నేను చెప్పాను అనమాట. వాటిలో నేను ఆర్డర్ చేస్తే నాకు ఈ పీసెస్ పంపించారు. నాకు ఇదైతే మండే నైట్ రొటీన్ అండి. నైట్ టైం నేను చేస్తున్న వంటకి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ మడ్ పాట్ మీకు చెప్పాను కదా చేస్తానని, బియ్యం కడిగేసేసి ఆ బియ్యం నీళ్లు పొద్దుటివి అట్లా ఉంచాను అనమాట. కొంచెం నాని ఉంటుంది కదా, జాగ్రత్తగా స్టవ్ మీద సిమ్లో పెట్టేసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసా. అంటే మన బ్యాక్టీరియా అది ఉంటే వీటిని మనము సోప్తో తోమకూడదు అన్నారు కాబట్టి కొంచెం అవి పసుపు నీళ్ళలో మనం కనుక బాయిల్ చేస్తే
మట్టి వాసన ఏదైతే ఉంటుందో కొంచెం సేపు మరిగిస్తాం కదా నిదానంగా, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి. పెడితే అవి తొందరగా పగిలే అవకాశం ఉంది కాబట్టి స్లోగానే పెట్టాను. ఆల్మోస్ట్ 1 అవర్ పైగా పట్టింది నాకు అది చిన్నగా మరగడం మొదలయ్యేసరికి. ఈ లోపల దాన్ని స్టవ్ మీద పెట్టేసి నేను మా అబ్బాయి కోసము కొంచెం రైస్ విడిగా కడుగుతున్నాను కుక్కర్లో. ఎందుకంటే ఇవాళ నేను టమాటా కర్రీ ఎండు చేపలు తీసుకొచ్చింది ఇంకా కొంచెం మిగిలితే ఇవాళ కూరలో వండేసేద్దాం అనేసి తనకి పెట్టకూడదు. బాబుకి చికెన్ బాక్స్ వచ్చింది. సో అది తగ్గిన తర్వాత నాన్ వెజ్ కొద్ది రోజులు తినకూడదు కాబట్టి నేను తన కోసం కొంచెం బియ్యము కొద్దిగా పెసరపప్పు వేసేసి కుక్కర్లో ఆ కడిగి నీళ్ళు కూడా కొంచెం ఈ మట్టి పాత్ర నిండుతుందని చెప్పేసి అందులోనే పోసేస్తున్నాను. తర్వాత ఇవి మనము కొంచెం బియ్యం మునగా నీళ్ళు ఎసరు చూసేసుకొని విజిల్ పెట్టేసుకుంటే అన్నం అనేది మెత్తగా ఉడుకుతుంది. కాస్త ఉప్పు కొంచెం నెయ్యి వేసి కలిపిచ్చేస్తాను అనమాట. సో ఇక ఆ కర్రీ తను తినకూడదు కాబట్టి తన కోసం ఈ చిన్న ప్రిపరేషన్ చేశాను. కొంచెం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా కొద్ది రోజులు నాన్ వెజ్ మనం పెట్టకుండా ఉంటేనే వాళ్ళకి మంచిదండి. సో ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఉంటే నాకు చెప్పాలనుకుంటే మీరు కామెంట్స్లో రాయండి, సో దట్ నేను తెలుసుకుంటాను. నా వరకైతే నేను అదొక్క జాగ్రత్త తెలిసి తనకి ఫుడ్ విషయంలో చూసుకుంటాను. ఇంకేమైనా వెజ్ ఐటమ్స్ కూడా ఏమైనా పెట్టకూడదంటే నాకు చెప్పండి, నేను అవి తనకి అవాయిడ్ చేస్తాను పెట్టకుండా. డాక్టర్ని అడిగితే అయితే ఇవన్నీ రూల్స్ ఏం చెప్పలేదండి. ఏంటంటే ఇక మా మదర్ చెప్పిన దాని ప్రకారంగా ఇక నేను ఫాలో చేస్తున్నాను. ఈ లోపల ఇక మాకు కూడా రైస్ పెట్టేశాను కుక్కర్లో. ఈ టమాటా కర్రీలో కొద్దిగా అవి చేపలు మనం వేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయి. అందుకని చెప్పేసి వాటికి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ కడిగేసి రెడీ చేశాను. మొన్న నేను ఈ రెసిపీని విడిగా కూడా అప్లోడ్ చేశానండి. అప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే నేను డైరెక్ట్గా చేప ముక్కలు కూరలో వేసేస్తే అలా కంటే కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది వేడి నీళ్ళలో కడుక్కొని అని చెప్పారు. సో దట్ నేను అట్లాగే ఈ చిన్న బౌల్లో హాట్ వాటర్లో కొంచెం వామ్ వాటర్లో ఉంచాను అనమాట. తర్వాత మంచిగా ఉప్పు అంతా పోయేలాగా కడిగేసేసి ఒక 2-3 సార్లు వాటిని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. వీటిని తాలింపు వేయకముందు కొంచెం వేసిన తాలింపు నూనెలో కాస్త వేపేసేసుకుంటే స్టిఫ్గా అవుతాయి. పక్కన పెట్టుకొని తర్వాత కర్రీ మనకి అయిన తర్వాత యాడ్ చేసుకుంటే మెత్తబడకుండా ముక్కలు అనేవి స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. దాని ప్రకారంగా మీరు చెప్పినట్టుగా నేను వాటిని కొంచెం ఆయిల్ వేసి వేడంగానే ఫ్రై చేశాను. కూర అయితే చాలా బాగా కుదిరిందండి, సూపర్ టేస్ట్ ఉంది. ఫస్ట్లో వండిన దానికంటే కూడా ఇది ఎందుకు బాగా కుదిరిందంటే ఇది మనం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల దీంట్లో ఉప్పు అనేది మనం కర్రీలో వేసాక కూడా పోకుండా సాల్టీగానే ఉండడం వల్ల పీసెస్ కర్రీలో తింటుంటే కూడా చాలా టేస్ట్ అనిపించాయి. చూసారా అన్నం ఉడికేసిన తర్వాత ఎంత బాగుందో. ఇట్లా దీన్ని మ్యాష్ చేసేసి కాస్త ఉప్పు నెయ్యి వేసేసి ఇచ్చేసామంటే చక్కగా తినేస్తారు పిల్లలు. చిన్నపిల్లలకైనా కూడా ఇలా చేసి పెట్టచ్చు. ఇంకా నేను కర్రీ ప్రాసెస్లోకి వచ్చేసాను. చిన్న మంట మీద కాస్త వేయించుకుంటే దాంట్లో ఉన్న ఉప్పు అంతా కూడా కాస్త నూనెలోకి వచ్చేసింది. ఇది వండినప్పుడు తినడానికి బాగానే ఉంటుంది, కానీ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అయితే ఇల్లు మొత్తం చేపల వాసన వచ్చేస్తుందండి. ఎంత అంటే మనకి ఘాటైన స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం అదొక్కటి ఇబ్బంది ఉంటుంది మనం ఈ కర్రీ చేసుకుని తినడానికి. లేకపోతే కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంక ఇప్పుడు ఆ మిగిలిన నూనెలో నేను తాలింపు వేసేసి మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటాం టమాటా కర్రీ సేమ్ అంతే. తాలింపు వేగిన తర్వాత టమాటా ముక్కలు ఇవన్నీ పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకుని ముందు అవి వేసుకుంటాను ఇవి మగ్గిన తర్వాత. ఇవన్నీ కూడా కాసేపు మగ్గే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. టైం ఉంటే మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకున్నా కూడా తొందరగానే మగ్గుతాయి. ఇటు పక్క అయితే ఇవి నిదానంగా మరగడానికైతే దాదాపు నా పనంతా అయిపోయి 1 అవర్ అయినా కూడా ఫుల్ బాయిలింగ్ రాలేదండి. చిన్న మంట మీద చిన్నగా నిదానంగా మరుగుతూనే ఉన్నాయి. ఒక 1 అవర్ వరకు ఉంచినట్టున్నాను, అంత టైం తీసుకుంది అది నీళ్ళు వేడెక్కి చిన్నగా మరగడానికి. ఇంకా తర్వాత నీళ్లు పారబోసేసి ఒట్టిగానే కడిగేసి తుడిచేసి ఉంచేసుకున్నాను నేను ఈ బౌల్ని. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గే లోపల నేను టమాటాలని ఈ చాపర్లో చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను. టమాటా కూర ముక్కలుగా కంటే కూడా బాగా ఇట్లా చిన్న చిన్న కట్ చేసాక వేసుకుంటే ఏంటంటే కూర త్వరగా అయిపోతుంది, మనకి ఎక్కువ టైం తీసుకోదు, కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది.
ముక్కలు కూడా ఆల్మోస్ట్ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి చూడండి. ఇప్పుడు నేను ఒక ట్రిప్పు టమాటాలు వేసేస్తాను. ఇది చాప్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం బ్లేడ్ అది పట్టుకున్నది గట్టిగా అనిపిస్తే కాస్త షేక్ చేసామంటే లోపల ముక్కలు అడ్జస్ట్ అయిపోతాయి. సో దట్ మనకు తొందరగా పీసెస్ అయిపోతాయి. ఇప్పుడు అవి వేసేసి ఇంకొక ట్రిప్ కూడా నేను మళ్ళీ చేసేస్తాను. కూర త్వరగా అయిపోతుంది. గుజ్జు అనేది మనకి ముక్కలు చిన్న చిన్నగా అయిపోతే పని తేలిగ్గా ఉంటుంది. నేను ఇదే సేమ్ కర్రీని అంటే చేప ముక్కలు వేయకుండా టమాటా కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో కూడా రెసిపీస్లో వేసానండి. మీకు నేను అప్లోడ్ చేసిన రెసిపీస్ తెలుసుకోవాలి అంటే ప్లేలిస్ట్లో మనకి రెసిపీస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. మొత్తం నేను చేసిన వంటలన్నీ కూడా అందులో ఉంటే ఒకసారి రెఫర్ చేస్తే మీకు మంచిగా బోల్డన్ని రెసిపీలు తెలుస్తాయి, ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి. ముక్కలు మగ్గిపోతున్నాయి కదండి. ఇక నేను ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేస్తున్నాను. కొంచెం కొంచెం కూరకు చూసుకొని మనం ఇవన్నీ కలిపేసేసుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న చేప ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా లైట్గా పైపైన అలా కలిపేసుకుని కొంచెం సరిపడిన నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే నిదానంగా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే కూర అనేది మనకి సరిపడా గుజ్జు వరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గివ్ అవే లింక్స్ క్లిక్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.